హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు వికెట్ ట్రక్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాం. అయితే ఈరోజు మన వీడియోలో బజాజ్ గోగో P90 మోడల్ ఏదైతే ఉందో దీని గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. అయితే ఈ బండి రిలీజ్ కాకముందు నేను ఒక వీడియో అయితే చేశాను. మీరు ఆ వీడియో కనుక చూడకపోతే దాని థంబ్‌నెయిల్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. ఈ వీడియో మన ఛానల్‌లో ఉంది. మీరు డైరెక్ట్‌గా వెళ్లి చూడొచ్చు. లేదంటే దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి కూడా చూడొచ్చు. అయితే ఇప్పుడు బజాజ్ గోగో ఈ90 మోడల్ ఏదైతే ఉందో ఇది లాంచ్ అయిన తరువాత ఈ బండిలో కంపెనీ వాళ్ళు ఏమేమి స్పెసిఫికేషన్స్ ఇచ్చారు, లేదంటే ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయి, వీటన్నిటి గురించి ఇప్పుడు చెప్తాను నేను. తర్వాత మనకి బండి బయటకు వచ్చిన తర్వాత కస్టమర్ రివ్యూ కూడా అయితే తీసుకొచ్చాననమాట. కస్టమర్ రివ్యూ ఎలా ఉంది, కంపెనీ వాళ్ళు ఇచ్చిన మైలేజ్కి మన కస్టమర్స్ చెప్పే మైలేజ్కి ఎంత డిఫరెన్స్ ఉంది, అసలు ఎంతమందికి పనికొస్తుంది, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి వన్ బై వన్ చెప్తుంటాను. మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్‌కి వచ్చుంటే ఆ వీడియో లాస్ట్ వరకు చూడండి. అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. బండి తీసుకోవచ్చా లేదా? అసలు ఇది మనకు ఉపయోగపడుతుందా లేదా కూడా మీకు అర్థమవుతుందనమాట. అయితే మన ఛానల్‌కి ఒక వాట్సాప్ గ్రూప్ గూడా ఉంది. ఆ వాట్సాప్ గ్రూప్ నెంబర్ వచ్చేసరికి నేను ఇక్కడ పైన ఇస్తున్నాను. మీరు ఆ వాట్సాప్ గ్రూప్‌లో మీరు చేరాలి అనుకుంటే హాయ్ అని మెసేజ్ చేస్తే నేను మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్ చేయడం అయితే జరుగుతుందనమాట. అక్కడ అందరూ కూడా ఎలక్ట్రికల్ ఆటోలు వాడే ఓనర్స్ అండ్ డ్రైవర్స్ మాత్రమే ఉంటారు కాబట్టి మీకేదైనా సమస్య వచ్చినప్పుడు దాంట్లో మన సభ్యులందరితో కూడా మీరు మాట్లాడి ఎక్కువ శాతం షోరూమ్‌కి వెళ్ళకుండా మీ సమస్యనైతే క్లియర్ చేసుకోవచ్చు. అయితే చాలామంది నాతో మాట్లాడాలి అని ఆ నెంబర్‌కి ఫోన్ చేస్తూ ఉన్నట్టున్నారు. అదేందంటే ఓన్లీ వాట్సాప్ గ్రూప్‌కి మెయింటైన్ చేయడం కోసమే మాత్రమే ఆ నెంబర్ తీసుకోవడం వల్ల ఆ మొబైల్ అనేది ఎప్పుడూ కూడా స్విచ్ ఆఫ్‌లో ఉంటుంది. దాని ద్వారా మీరు ఏదైనా ఫోన్ చేసినా నాకైతే తెలీదనమాట. మీకు ఒకవేళ రింగ్ అయినప్పటికి కూడా అది సైలెంట్ మోడ్‌లో ఉంటుంది. లేదంటే స్విచ్ ఆఫ్‌లో ఉంటుంది. అందుకని ఎవరు కూడా దానికి ఫోన్ చేయొద్దు. మీకేదైనా సమస్య ఉంటే వాట్సాప్‌లో మీరు మెసేజ్ చేయండి. నేను వీలైనంత వరకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అంత మాత్రమే కాకుండా గ్రూప్‌లో చాలామంది ఉన్నారు కాబట్టి మీకేదైనా వచ్చిన ప్రాబ్లమ్‌ని ఎవరైనా చూస్తే వాళ్ళు కూడా వాళ్ళకి తెలిసుంటే రిప్లై ఇస్తా ఉంటారు. దానికోసమే మనం ఈ గ్రూప్‌నైతే క్రియేట్ చేయడం జరిగింది. ఇక తొందరలోనే మీకు ఫోన్ నాతో మాట్లాడడానికి ఒక వెసులుబాటునైతే కల్పించడానికి నేను చాలా ట్రై చేస్తున్నాను. నేను అది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరు నాతో ఎట్లా మాట్లాడాలి అంటే దానికి ఒక నెంబర్ కాకుండా ఒక యాప్ ద్వారా ఈ మన ఛానల్‌ని అయితే కనెక్ట్ చేయబోతున్నాను. దాని ద్వారా ఏందంటే మీరు నాతో ఎప్పుడైనా మాట్లాడాలి అనుకున్నప్పుడు ఆ ఐడీ నుంచి మీరు మాట్లాడే విధంగా నేనైతే తొందరలోనే సెట్ చేసి మనకి ఆ ఐడీ కూడా అనేది మన ఛానల్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఖచ్చితంగా. అది కొంచెం టైం పడుతుంది. మన ఛానల్‌ని ఆ యాప్‌కి కనెక్ట్ చేసి అవన్నీ రిజిస్టర్ అవ్వాలి. దాని తర్వాత మీరు నాతో ఎలా కాంటాక్ట్ అవ్వాలి దాని గురించి కూడా నేను క్లియర్‌గా ఒక ఎపిసోడ్ అయితే చేసి మీకు అందించడం జరుగుతుంది. అయితే ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం స్టార్టింగ్‌లో బజాజ్ గోగో P90 గురించి వీడియో చేసాము. అది మీరు చూడండి. మనం స్టార్టింగ్‌లో బజాజ్ గోగోకి వీళ్ళు అనౌన్స్ చేసినప్పుడు ఏం చేశారంటే బజాజ్ గోగో P90/18 మోడల్ అని అయితే తీసుకురావడం జరిగింది. అంటే ఇది P90 మోడల్ 18 అనేది వచ్చేసరికి వీళ్ళు బ్యాటరీని అయితే చూసిస్తా వచ్చారు. 18 కిలో వాట్ల బ్యాటరీని అయితే మేము తీసుకురాబోతున్నాము అని అయితే చెప్తా వచ్చారు. ఆ తర్వాత మనకి కంపెనీ తరపు నుంచి అయితే ఏమీ లీక్స్ రాలేదు గానీ గవర్నమెంట్ తరపు నుంచి మనకి 17.7 కిలోవాట్ బ్యాటరీ మాత్రమే ఈ వెహికల్‌లో ఫిక్స్ చేశారు అని అయితే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే బజాజ్ గోగో అనే పేరు తీసేసి బజాజ్ వీగో అని అయితే పెట్టారనమాట. అదొక్కటే ఈ వెహికల్‌కి చేంజ్ అయింది. తర్వాత మెయిన్‌గా వచ్చేసరికి మెయిన్ బ్యాటరీ ఏదైతే ఉందో అదైతే చేంజ్ అయిందనమాట. ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఏమేమి స్పెసిఫికేషన్స్ ఇచ్చారు ఇవన్నీ కూడా నేను ఒక్కొక్కటిగా చెప్తుంటాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. ముందుగా బండి రేట్ గనక చూసుకున్నట్టయితే 4,80,000 అయితే ఉంది. ఒక్కొక్క ఏరియాలో 4,70,000 కూడా అయితే ఉందనమాట. ఇక ఈ వెహికల్ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మినిమమ్ ఒక 80,000 నుంచి 1,00,000 లోపు డౌన్ పేమెంట్ కట్టుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మనకి ఇంట్రెస్ట్ అనేది చాలా వరకు అయితే తగ్గుతుంది. మీరు గనక 50,000కే, 30,000కే కొన్ని చోట్ల బండి ఇస్తున్నారు అని తీసుకొచ్చుకుంటే బండి కాస్ట్ అనేది చాలా అయితే పెరిగిపోతుందనమాట. అందుకని వీలైనంత వరకు ఒక ₹1,00,000 వరకైనా డౌన్ పేమెంట్ కట్టుకోవడానికైతే ట్రై చేయండి. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇంతకుముందు మనం చెప్పినట్టుగానే 17.7 కిలోవాట్ బ్యాటరీ మాత్రమే వీళ్ళు బండిలో ఇన్‌స్టాల్ చేయడం అయితే జరిగింది. ఇక దీని గ్రెడిబిలిటీ అంటే ఏంటంటే మనం ఏదైనా అప్పులు ఎక్కేటప్పుడు, ఫ్లైఓవర్స్ ఎక్కేటప్పుడు, కొన్ని చోట్ల ర్యాంప్‌లు అట్లాంటివి ఎక్కేటప్పుడు ఒక 36% అనేది అప్పు ఎక్కడానికి వీలుగా అయితే ఉంటుంది. అంతకు మించి హైట్ అనేది ఎక్కినప్పుడు కొంచెం అన్‌బాలెన్సింగ్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇక బజాజ్ గోగోలో ఇప్పటిదాకా వచ్చిన వెర్షన్‌లో అన్ని 5.5 కిలోవాట్ మోటార్స్ అయితే తీసుకురావడం జరిగింది. అయితే ఈ మోడల్‌లో వచ్చేసరికి హెవీ వెహికల్ కాబట్టి వీళ్ళు 6.2 కిలోవాట్ మోటార్‌ని అయితే తీసుకొచ్చారు. మ్యాగ్నెటిక్ మోటార్ ఇది కూడా. అందులో 2 స్పీడ్ మోటార్ అనమాట. అంటే ఇంతకుముందు వచ్చిన బజాజ్ గోగో P70లో కూడా ఇదే 2
2 స్పీడ్ మోటారు. కాకపోతే అది 5.5 ఇచ్చారు. ఇది వచ్చేసరికి నీకు 6.2 కిలోవాట్ మోటార్‌నైతే తీసుకురావడం జరిగింది వీళ్ళు. దీంట్లో కూడా 2 స్పీడ్ ఆటోమేషన్ అయితే ఉంటది. ఇదేంటంటే ఒక 18 కిలోమీటర్ల స్పీడ్ అందుకున్న తర్వాత మనకి గేర్ అనేది అప్డేట్ అయితే అవుతుందనమాట. అప్పుడు కొంచెం వెహికల్ స్పీడ్ అనేది అయితే అందుకుంటుంది. వీళ్ళు స్టార్టింగ్ నుంచే డైరెక్ట్‌గా ఎందుకు ఇవ్వలేదు అంటే వెహికల్ ఎక్సలరేటర్ అప్ అండ్ డౌన్ అవుతా ఉందనుకోండి. ఇప్పుడు మనం ట్రాఫిక్‌లో పవర్ కన్జ్యూమ్ అనేది ఎక్కువగా తీసుకుంటది. అట్లా తీసుకోకుండా ఉండడం కోసం ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే ఈ 2 స్పీడ్ మోటార్‌ని అయితే తీసుకురావడం జరిగింది. ఇక ఛార్జర్ విషయానికొస్తే దీంట్లో కూడా ఆన్ బోర్డ్ ఛార్జర్‌నే తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు వీళ్ళు తీసుకొచ్చిన ప్రతి ఎలక్ట్రికల్ ఆటోలో కూడా విడిగా ఛార్జర్ ఇవ్వకుండా బండికే ఛార్జర్ ఉంటది. మనకి జస్ట్ కేబుల్ మాత్రమే ఇస్తారు. ఈ బండికి కూడా 3 కిలోవాట్ మిండా ఛార్జర్‌ని అయితే ఇవ్వడం జరిగింది. అదే విధంగా మనకి కేబుల్ కూడా అయితే ఇస్తారనమాట. ఇక ఛార్జింగ్ టైం కనుక చూసుకున్నట్టయితే 6 గంటలు అయితే పడుతుందని అయితే చెప్తున్నారు. ఈ బ్యాటరీ ఏదైతే ఉందో 0 నుంచి 100% మీకు కంప్లీట్‌గా అవ్వడానికి 6 గంటల సమయం అయితే పడుతుందంట. ఇది ఎందుకంటే ఏసీ మోడ్‌లో ఏందంటే మనం ఇంటి దగ్గర పెట్టుకోవడం వల్ల ఇవి స్లో ఛార్జర్లు అనమాట. ఇవి 3 కిలోవాట్ ఇచ్చినప్పటికీ స్లోగా అయితే తీసుకుంటది. ఒక 80% వరకు ఒక రేంజ్‌లో ఎక్కుతుంది. ఆ మిగిలిన రిమైనింగ్ ఏదైతే 20% ఉందో అది స్లోగా అయితే ఎక్కుతుందనమాట. ఇక ఫ్యూచర్‌లో మేబీ డీసీ ఛార్జర్‌లను గనక వీళ్ళు సెపరేట్‌గా ఇవ్వగలిగితే ఎక్కడికైనా మనం బయటికి వెళ్ళినప్పుడు కొన్ని ఇప్పుడు కార్లకు గనక మనకి హోటల్స్‌లో, పెట్రోల్ బంకుల్లో ఏవైతే ఛార్జింగ్ పాయింట్లు వస్తున్నాయో అట్లాంటి ఛార్జింగ్ పాయింట్ అందుబాటులోకి వచ్చినప్పుడు ఈ డీసీ ఛార్జర్ అనేది ఉంటే దానికి గనక మనం ఛార్జింగ్ పెట్టుకున్నామంటే తొందరగా ఒక 1½ అవర్‌లోనే బ్యాటరీ మొత్తం కూడా ఫుల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అయితే ప్రస్తుతానికి ఆప్షన్ అయితే లేదు గానీ ఫ్యూచర్‌లో అయితే తీసుకొస్తే చాలా బావుంటుందని అయితే అనుకుంటున్నాను. ఇక మనకి టైర్లు గనక చూసుకున్నట్టయితే అవే 12 ఇంచ్ టైర్లు అయితే ఇవ్వడం జరిగింది. ఎల్ఈడీ ల్యాంప్స్, హెడ్ లైట్లు కానివ్వండి, సిగ్నల్స్ కానివ్వండి, ప్రతిదీ కూడా లైట్లు కూడా మొత్తం వచ్చేసరికి ఎల్ఈడీయే. ఇంతకుముందు తీసుకొచ్చిన వెర్షన్ మాదిరిగానే లైట్లు కానివ్వండి ఇవన్నీ అయితే తీసుకురావడం జరిగింది. ఇక డాష్ బోర్డు లోపల ఇంటీరియర్ కానివ్వండి ఎక్కడా కూడా ఏమీ చేంజ్ అవ్వలేదు. మనకి ఏదైతే బజాజ్ గోగో P70 మోడల్ ఉందో అదే సేమ్ డాష్ బోర్డు, సేమ్ హ్యాండిల్, బటన్స్ కానివ్వండి, మనకి డ్రైవ్ మోడు, బూస్ట్ మోడు ఇవన్నీ ఏవైతే బటన్స్ వస్తాయో సేమ్ అదే హ్యాండిల్ మొత్తం సిస్టమ్ మొత్తం అదేనమాట. ఎక్కడ ఏం చేంజ్ లేదు. చేంజ్ వచ్చేసరికి మెయిన్ చేంజెస్ దీంట్లో బిగ్ బ్యాటరీ అయితే ఇవ్వడం జరిగింది. బజాజ్ గోగో P70 మీద వెహికల్ అనేది కొంచెం పెద్దది. మాక్సిమా వెహికల్స్ ఉన్నాయో అదే వెహికల్కి వీళ్ళు ఎలక్ట్రికల్ వెహికల్గా అయితే మార్చారు. బాడీ కానివ్వండి ప్రతిదీ కూడా వెహికల్ ఏమీ మారలేదు. సేమ్ టు సేమ్ అయితే ఉన్నాయన్నమాట. అయితే బ్యాక్ సైడ్‌లో ప్యాసింజర్ దగ్గర వచ్చేసరికి కొంచెం స్పేస్ అనేది కుదిచ్చారు. ఎందుకంటే బిగ్ బ్యాటరీ ఇవ్వడం వల్ల ఆ ఫ్రంట్ పోర్షన్ ఏదైతే ఉందో అది కొంచెం వెనక్కి జరపడం వల్ల ఫుట్ స్పేస్ అనేది బ్యాక్ సైడ్‌లో ప్యాసింజర్ దగ్గర కొంచెం అయితే తగ్గింది. మిగతా వారిగా బండి మొత్తం ఓవరాల్‌గా ఒకేలాగా అయితే ఉంటుందన్నమాట. మనకి ఈ డీజిల్ వెర్షన్‌కి, ఎలక్ట్రికల్ వెర్షన్‌కి ఎక్కడ కూడా ఏం డిఫరెన్స్ అయితే ఉండదు. ఇక ఫ్రంట్‌లో కూడా మనకి పెద్ద బళ్ళకి ఏదైతే డబుల్ సస్పెన్షన్ వచ్చిందో ఫ్రంట్ వీల్‌కి అదే విధంగా ఈ బండికి కూడా ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్‌లో కూడా మనకి డీజిల్ వెహికల్‌లో ఏ విధంగా సస్పెన్షన్ వస్తుందో అదే విధంగా ఉంటుంది. ఎక్కడ ఎటువంటి చేంజెస్ అయితే లేదు. మనకి నార్మల్‌గా డీజిల్ వెహికల్ తోలితే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. కాకపోతే ఇది బిగ్ బ్యాటరీ ఇవ్వడం వల్ల డీజిల్ వెహికల్ మీద కొంచెం హ్యాండిల్ అనేది టైట్‌గా కూడా అయితే ఉంటుంది. అంత ఫ్రీగా అయితే ఉండదు. ఎందుకంటే 18 కిలోవాట్ బ్యాటరీ తీసుకొచ్చి ఒక్కసారిగా ఫ్రంట్‌లో పెట్టారు. ఇంకా మనం ఉంటాం కాబట్టి బ్యాక్ సైడు ప్యాసింజర్ ఎవరు లేకుండా ఉన్నప్పుడు మనకు కొంచెం టైట్‌గా అయితే ఉంటుందన్నమాట. ఇక వీళ్ళు బజాజ్ గోగోలోకి, బజాజ్ వీగోకి చేసిన చిన్న డిఫరెన్స్ ఏందంటే మనకి పవర్ రీజనరేట్ అయితే అవుతుంది. మనం బ్రేక్ టచ్ చేసినప్పుడు, యాక్సిలరేటర్ వదిలేసినప్పుడు మనకేందంటే రీజనరేట్ అవుతా ఉంటది పవర్ అనేది. దాన్ని కొంచెం ఇంప్రూవ్‌మెంట్ చేసాము. ఇంకొంచెం స్పీడ్‌గా ఎక్కిద్దని అయితే చెప్తున్నారు. అంటే మనం యాక్సిలరేటర్ రన్నింగ్‌లో ఇప్పుడు ఒక 40, 50 కిలోమీటర్ల స్పీడో వెళ్తున్నాం అనుకోండి. సడెన్‌గా మనకు ఆ అవసరం లేదు. ఎదురు సిగ్నల్ వస్తుంది, స్పీడ్ బ్రేకర్ వస్తుంది. యాక్సిలరేటర్ అనేది వదిలేస్తే పవర్ రీజనరేట్ అవుతుంది. ఆ రీజనరేట్ అయ్యే సిస్టమ్ ఇంతకుముందు వెహికల్స్‌లో కూడా ఉంది. కాకపోతే ఈ బండిలో కొంచెం ఇంప్రూవ్ చేశామని అయితే చెప్తుంది కంపెనీ. ఇక మైలేజ్ విషయానికొస్తే ఏం చెప్తుంది 296 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అని అయితే చెప్తుంది. ఇక దీంట్లో మోడ్స్ కనుక చూసుకున్నట్టయితే ఒకటి డ్రైవ్ మోడ్ ఉంటుంది. రెండోది వచ్చేసరికి పవర్ మోడ్ ఉంటుందన్నమాట. మామూలుగా మనకి ఇంతకుముందు ఎలక్ట్రికల్ ఆటోలో చూసిన విధంగానే డ్రైవ్ మోడ్, పవర్ మోడ్, రివర్స్ మోడ్, న్యూట్రల్ ఇవి మాత్రమే ఉంటాయి. ఎక్స్ట్రాగా ఎటువంటి మోడ్స్ అనేది వీళ్ళు యాడ్ అయితే చేయలేదు. ఇక ఇవి కంపెనీ వాళ్ళు చెప్తున్న పూర్తి వివరాలు. అయితే బయటకు వచ్చిన తర్వాత కస్టమర్ రివ్యూ ఎలా ఉంది? ఎంత మైలేజ్ వస్తుంది? అసలు ఇవి ఎవరికి పనికొస్తుంది? వీటన్నిటి గురించి కూడా ఇప్పుడైతే మనం మాట్లాడుకుందాం. అయితే వెహికల్ బయటకు వచ్చిన తర్వాత వెహికల్ చూడడానికి మనకి ఇంతకు ముందుకు చెప్పినట్టుగానే మనకి పూర్తిగా డీజిల్ వెహికల్ మాదిరిగానే అయితే ఉంటుంది. సిస్టమ్ లోపల వచ్చేసరికి అంతా పాత బజాజ్ గోగో P70లో ఏ విధంగా అయితే ఉందో డాష్ బోర్డ్ కానివ్వండి, హ్యాండిల్‌లో వచ్చే హెడ్‌లైట్ ల్యాంప్స్, స్విచ్‌లు కానివ్వండి, వైఫర్ స్విచ్ కానివ్వండి, లేదంటే డ్రైవ్ మోడు, బూస్ట్ మోడ్ ఇవన్నీ ఏవైతే మోడ్స్‌కి సంబంధించిన బటన్స్ ఉంటాయో ఇవి కానివ్వండి,
పూర్తిగా అదే విధంగా అయితే ఉంటాయన్నమాట. దీంట్లో మెయిన్ చేంజెస్ బిగ్ బ్యాటరీ ఒకటి ఇవ్వడం జరిగింది. మనకి లోపల పెద్ద బండికి ఏ విధంగా అయితే సీట్ అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటామో మనము, అదే విధంగా చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. వీళ్ళు కంపెనీ వాళ్ళొచ్చేసరికి గవర్నమెంట్ ప్రకారం ఏందంటే 6+1 అనమాట. డ్రైవరు గాకుండా ఒక ఆరుగురిని ఎక్కించుకోవడానికి మనకి పర్మిషన్ అయితే ఉంటది. కాకపోతే నార్మల్‌గా మనం ముఠా వాళ్ళని తోలుతా ఉంటాం కాబట్టి ఈ వెహికల్‌లో కొంచెం పల్లెటూరుల నుంచి వచ్చే వాళ్ళని, ఎక్కువ మందినైతే జనాలను ఎక్కిస్తా ఉంటాము. దాని వరకి కంఫర్టబుల్‌గానే ఉంటుంది ఈ వెహికల్. ఎక్కువ మందిని ఎంతమందిని ఎక్కించినా లాగకుండా లేదంటే వెయిట్ ఎక్కువ వేసినంత మాత్రాన వెహికల్ స్లో అవ్వడం అట్లాగైతే ఏం లేదు. వెహికల్ అనేది చాలా బావుంది. పెద్ద వెహికల్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వెహికల్‌ని తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకి మెయిన్‌గా కావాల్సిందేంటంటే మైలేజ్. మైలేజ్ విషయంలో మనము ఎక్కువగా ఈ వెహికల్‌ని తీసుకోవడానికి ఇన్ని రోజులు చాలామందైతే ఆగి ఉన్నారు. ఈ వెహికల్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. 300 కిలోమీటర్ల మైలేజ్ వస్తుందని, లేదంటే ఇప్పటి వరకు ఉన్న ఎలక్ట్రికల్ ఆటోల్లో గూడా బిగ్గెస్ట్ బ్యాటరీ అని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు 12 లేదంటే 15 కిలోవాట్ బ్యాటరీ వరకు మాత్రమే ఇప్పటి వరకు వచ్చిన ఎలక్ట్రికల్ వెహికల్స్‌లో వీళ్ళైతే అమర్చారు. అయితే ఇప్పుడు 18 కిలోవాట్ల బ్యాటరీ ఆటో వెర్షన్‌లో వచ్చేసరికి 18 కిలోవాట్ల బ్యాటరీ తీసుకురావడం ఇదే ఫస్ట్ టైము. ఎక్కడా గూడా లేదనమాట వెహికల్‌లో. అయితే మరి వీళ్ళు 18 కిలోవాట్ల బ్యాటరీ ఇచ్చినప్పుడు మరి ఎంత మైలేజ్ వస్తుంది? వాళ్ళు చెప్పినట్టు 300 మైలేజ్ వస్తుందా అంటే 300 కిలోమీటర్ల మైలేజ్ అయితే రావడం లేదు. వెహికల్ బయటకు వచ్చిన తరువాత కంపెనీ వాళ్ళు 296 కిలోమీటర్ల మైలేజ్ అని చెప్పినప్పటికీ, ఇది వచ్చేసరికి 250 కిలోమీటర్ల మైలేజ్ మాత్రమే వస్తుంది. అయితే ఇది ఏ డ్రైవ్‌లో వస్తుందంటే, డ్రైవ్ మోడ్‌లో మాత్రమే మనకి 250 కిలోమీటర్ల మైలేజ్ వస్తది. లేదంటే మనకి బూస్ట్ మోడ్‌లో గనక మీరు గనక తోలుకుంటే 180 కిలోమీటర్లు లేదంటే 170 కిలోమీటర్ల మైలేజ్ మాత్రమే వస్తది. మీరు డైరెక్ట్‌గా 0 నుంచి మనకి ఏదైతే కంప్లీట్‌గా అయిపోయిన దాకా బ్యాటరీ 100% తిప్పితే 170 కిలోమీటర్ల మైలేజ్ మాత్రమే వస్తది. లేదు మీరు అప్ అండ్ డౌన్‌గా గనక తోలుకున్నట్టయితే 220 కిలోమీటర్లు వస్తది. అప్ అండ్ డౌన్‌గా ఏంటంటే కొంచెం సేపు డ్రైవ్ మోడ్‌లో లేదంటే కొంచెం సేపు పవర్ మోడ్‌లో ఇట్లా డ్రైవ్ చేసినప్పుడు మాత్రమే 220 కిలోమీటర్ల మైలేజ్ అయితే వస్తది. అయితే ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే హెవీగా లోడ్ ఏసినప్పుడు లేదంటే ఎక్కువగా జనాల్ని ఎక్కించినప్పుడు డ్రైవ్ మోడ్‌లో తోలినప్పటికీ 230 కిలోమీటర్లు మాత్రమే మైలేజ్ వస్తుంది అనైతే చెప్తున్నారనమాట. అంటే హెవీ లోడ్ పడినప్పుడు మనకి సాధారణంగా డీజిల్ వెహికల్ కూడా చూసుకున్నట్టయితే హెవీ లోడ్ ఉన్నప్పుడు ఏందంటే 30 కిలోమీటర్ల మైలేజ్ వచ్చేది కాస్త 25, 26 కిలోమీటర్ల మైలేజే వస్తుంది. ఎలక్ట్రికల్ వెహికల్ కూడా అంతే. మనకి ఎంత వెయిట్ వేసినా లాగకుండా అయితే ఉండదు. వెహికల్ అనేది అయితే బాగానే లాగుతుంది. మోటార్ పవరు పర్ఫార్మెన్స్ అంతా బానే ఉంది. కాకపోతే మనకి ఎక్కువ వెయిట్ ఏసినప్పుడు మైలేజ్ అనేది ఖచ్చితంగా డ్రాప్ అవుతుంది. అది డీజిల్ కానివ్వండి, గ్యాస్ వెహికల్ కానివ్వండి, లేదైనా ఏ ఆటో అయినా సరే అదే విధంగా ఎలక్ట్రికల్ ఆటోలో కూడా జరుగుతుందనమాట. అదే మెథడ్ అనేది ఇంప్లిమెంట్ అయితే అవుతుంది. అయితే మీరు హెవీగా లోడ్ వేసి లేదంటే విపరీతంగా 15 మందిని 18 మందిని, 20 మందిని అట్లా అయితే ముఠా తోలేవాళ్ళు 18, 20 మందిని కూడా అయితే ఎక్కిస్తా ఉంటారు. అట్లా హెవీ లోడ్ పడినప్పుడు కూడా మాకు అదే మైలేజ్ రావాలి అంటే ఖచ్చితంగా రాదు. మీరు ఏదైనా వెహికల్ తీసుకోవాలి అంటే పెద్ద బండి ఆల్మోస్ట్ ఎక్కువ మంది ఏం చేస్తుంటారంటే ముఠాలను తోలుకోవడానికో లేదు ఏదైనా లోడ్ వేసుకోవడానికి ఎక్కువ మంది జనాలను ఎక్కడానికి బాగుంటుందనే కదా మనం ఈ వెహికల్ తీసుకునేది. అట్లా తీసుకున్నప్పుడు ఏందంటే మీరు తక్కువ వెయిట్ తోలి మైలేజ్ వచ్చే విధంగా తోలనని కాదు చెప్పేది. ఎక్కువగా జనాలను ఎక్కించుకున్నప్పుడు లోడ్ పడినప్పుడు మైలేజ్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. ఒక 230 కిలోమీటర్ల వరకు డ్రైవ్ మోడ్‌లో జాగ్రత్తగా తోలుకుంటే మైలేజ్ అయితే వచ్చిద్ది హెవీ వెయిట్ వేసినప్పుడు. అట్లా గాకుండా మనం జాగ్రత్తగా గనక దీన్ని మెయింటైన్ చేసుకుంటా వచ్చే 250 కిలోమీటర్లకు మించి మైలేజ్ అయితే రాదు. అంతవరకు మాత్రం ఖచ్చితంగా అయితే మైలేజ్ వస్తుందనమాట. ఇక ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకొంతమందికి షేర్ అయితే చేయండి. మీ వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్‌బుక్ గ్రూపుల్లో కూడా వీటిని షేర్ చేయడానికి మన వీడియోలని మీరైతే ట్రై చేయండి. అప్పుడు మీరు మన ఛానల్‌కి హెల్ప్ చేసిన వాళ్ళైతే అవుతారనమాట. ఇంకా మీరు మన ఛానల్‌కి లైక్ చేయకపోతే లైక్ చేయండి. కొత్తగా గనక మన ఛానల్‌కి వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి. మన ఛానల్‌లో అన్నీ కూడా మీకు ఉపయోగపడే వీడియోసే ఉంటాయి. ఇతర ఏ వీడియోస్ అయితే ఉండవనమాట. ఓన్లీ ఎలక్ట్రికల్ ఆటోలకు సంబంధించిన వీడియోస్ మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో మనకి మహీంద్రా ఊడో గురించి నేను ఒక రివ్యూ అయితే చేస్తాను. అది నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను. మీకు కూడా నోటిఫికేషన్ వస్తుంది. నేను ముందుగానే అది ఎప్పుడు రిలీజ్ చేస్తానని ఒక పోస్ట్ కూడా అయితే రిలీజ్ చేస్తాను. వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే పైనున్న నెంబర్‌కి హాయ్ అని మెసేజ్ చేయండి. మీరు కాల్ చేయొద్దు. కాల్ చేసినా నేను లిఫ్ట్ చేయలేను. మీరు నాతో మాట్లాడడానికి అనుకూలంగా నేను ఒక మెథడ్‌నైతే క్రియేట్ చేస్తున్నాను. మన ఛానెల్‌ని దానికి కనెక్ట్ చేసిన తర్వాత ఒక ఐడీని అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ ఐడీ ద్వారా మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే మాట్లాడొచ్చు. లేదంటే ఆల్మోస్ట్ మీరు ఆ గ్రూప్‌లో ఉన్న సభ్యులతోనే మాట్లాడి తెలుసుకోవచ్చు. ఒకళ్ళకి తెలిసింది ఇంకొకళ్ళకి తెలియకుండా, ఇంకొకళ్ళకి తెలియలేనిది ఇంకొకళ్ళకి మనిషికి తెలిసి ఉండొచ్చు. ఇట్లా
గ్రూప్లో చాలామంది సభ్యులు 300 పైగా ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేకుండా మనం మాట్లాడుకొని మన సమస్యలన్నీ తీర్చుకోవచ్చు. మీరు ఎవరు కూడా నాతో మాట్లాడలేని కొంతమంది ఫోన్ కోసం ట్రై చేసి లిఫ్ట్ చేయట్లేదని ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. అంతగా మీరు నాతో మాట్లాడాల్సిందే అనుకుంటే నేను దానికోసం ఒక ఐడీ ఇస్తాను త్వరలోనే. ఐడీ ద్వారా కూడా మీరు నాతో కూడా మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ ఆల్.